మాతృమూర్తులందరికీ నా నమస్కారం. ప్రతి నెల మీరు మౌనంగా భరించే ఆ నొప్పి, ఆ మానసిక ఒత్తిడి, ఆ అసౌకర్యం, ఇంకా ఎన్నో ఎవరికీ చెప్పుకోకుండా పిల్లల పని, ఇంటి పని, కుటుంబ బాధ్యతల మధ్య మీ బాధను దాచుకుంటారు. నెలసరి అంటే కేవలం ఒక సమస్య కాదు, అది మీ శరీరం, మీ మనసు ఎదుర్కొనే ఒక పరీక్ష. అలాంటి ప్రతి మాతృమూర్తికి మీ ఆరోగ్యాన్ని, మీ సౌకర్యాన్ని, మీ గౌరవాన్ని కాపాడేందుకు మేము తీసుకొచ్చిన అద్భుతమైన పరిష్కారం. మీ నొప్పిని అర్థం చేసుకుని మీ మనసుకు భరోసా ఇచ్చే, మీ నెలసరి రోజులను కొంచెం సులభంగా మార్చే ఈ ప్రత్యేకమైన ప్రోడక్ట్ మీకోసం. ఒక మాతృమూర్తి సమస్య మరో మాతృమూర్తికే అర్థమవుతుంది. కాబట్టి న్యూట్రిషన్ కోచ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి శ్రీజ్యోతి గారు ఈ ప్రోడక్ట్ గురించి మీకు పూర్తిగా వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు మీకోసం కొంచెం సమయాన్ని కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. myself శ్రీజ్యోతి అండి. నేను న్యూట్రిషన్ కోచ్ ని అండ్ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. సో ఈ రోజు మనం లిఫ్ట్ మ్యాక్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. లిఫ్ట్ మ్యాక్స్ వచ్చేసరికి ఇది టోటల్ గా ఉమెన్ హెల్త్ అండ్ కాన్ఫిడెంట్ ప్రొడక్ట్ అండి. ఇది అసలు ఉమెన్ హెల్త్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఉమెన్ హెల్త్ అనేది బేసిక్ గా ఈస్ట్రోజన్ అనే మేజర్ హార్మోన్ మీద బ్యాలెన్స్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఉమెన్స్ హెల్త్ మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈస్ట్రోజన్ అనే హార్మోన్. అసలు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అంటే ఏంటి? ఒక ఉమెన్ తన లైఫ్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ వలన కొన్ని డిఫరెంట్ స్టేజెస్ లో కొన్ని డిఫరెంట్ లెవెల్స్ లో హార్మోన్స్ యొక్క అప్ అండ్ డౌన్స్ ని, హెచ్చు తగ్గులని, ఇంబ్యాలెన్స్ ని మనం చూస్తూ ఉంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈస్ట్రోజన్ అంటే ఏంటి అనే ప్రాసెస్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక గర్ల్ తన యుక్త వయసు అంటే మనం ఒక పాప మెచ్యూర్ అయింది అని అనుకుంటాం మన ఇంట్లో. తన యుక్త వయసులోకి ఎంటర్ అయినప్పుడు తన యొక్క బ్రెయిన్ లో హైపోథెలామస్ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుందండి. అది దాని యొక్క ఎఫెక్ట్ తో ఆ గ్లాండ్ యాక్టివ్ అవటం వలన అక్కడి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మెల్లగా రైజ్ అవటం స్టార్ట్ అవుతుంది. అసలు బాడీ యొక్క ఆడపిల్ల యొక్క బాడీ యొక్క ఫెమినైన్ స్ట్రక్చర్ అంటే ఒక స్త్రీతత్వం గాని ఒక అమ్మాయి రూపంలోకి రావటానికి కారణము ఈస్ట్రోజన్ హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఫీమేల్ బాడీ అంతటిని, ఫీమేల్ బాడీలో ఉన్న ఆర్గాన్ అన్నిటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇలా ఆడపిల్ల యొక్క బాడీ, తన స్ట్రక్చర్, తన బోన్ స్ట్రక్చర్, ఆడపిల్లలో బ్రెస్ట్ డెవలప్మెంట్, ఫీమేల్ వాయిస్, స్కిన్ స్మూత్ గా ఉండటం గాని, అలాగే హెయిర్ స్ట్రక్చర్ గా ఉండటం గాని, ఇలా రిపీటెడ్ గా ఆర్గాన్స్ లో డిఫరెంట్ లెవెల్స్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో ఎప్పుడైతే ఒక అమ్మాయి ఆ యుక్త వయసు నుంచి ఎంటర్ అయినప్పుడు ఈ ఈస్ట్రోజన్ ప్రభావం ఒక గర్ల్ ఒక ఉమెన్ గా తయారవుతుంది. ఉమెన్ అంటే ఉమెన్ ఎప్పుడైతే తయారయ్యిందో, ఉమెన్ గా ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రీప్రొడక్షన్ హార్మోన్ కి సపోర్ట్ అవుతుంది. ఈ హార్మోన్ ఆడవారి యొక్క ప్రభావం వల్ల, ఈ హార్మోన్ యొక్క ప్రభావం వలన ఆడవారిలో శరీరము ప్లస్ మనసు మీద దీని యొక్క రిజల్ట్ అనేది ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వచ్చే గ్లాండ్ కాబట్టి. సో ఈ హార్మోన్ ఎప్పుడైతే కనుక రీప్రొడక్షన్ తయారవడం స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా ఆడవారిలో ఓవరీస్ అని, ఓవరీస్ నుంచి మనకి ఎగ్ రిలీజ్ అవ్వటం కానీ, హెల్తీ ఎగ్ రిలీజ్ అవ్వటం కానీ, అలాగే బేబీకి ప్రెగ్నెన్సీకి కావాల్సిన యూట్రస్ హెల్త్ కానీ, యూట్రస్ లో ఉన్న థిక్ అండ్ థిన్ లైన్స్ ని స్టెబిలిటీగా ఉంచుకోవడానికి, క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి, క్వాలిటీ ఈస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి, ఇలా అన్ని రకాలుగా సపోర్ట్ అవుతుంది ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది. ఆడవాళ్ళలో కూడా మెయిన్ గా ఎవరైనా ఎప్పుడైనా కూడా ఒక 3 స్టేజెస్ ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందేనండి. ఒకటి, ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు, అంటే మేబీ
ఆడపిల్లల యొక్క 10 to 12 years నుంచి వాళ్ళ 20-30 వరకు ఉంటుంది. అలాగే సెకండ్ స్టేజ్ పెరిమెనోపాజ్ అని అంటారండి. అంటే ఋతుక్రమం ఆగబోయే ఒక 3 నుండి 5 సంవత్సరాల ముందు ఏజ్ అయితే మనకి ఆడవారికి ఎట్లయితే అడ్వాన్స్ అయ్యే కొద్దీ బాడీలో ఉన్న ఓవరీస్ లో కూడా ఏజింగ్ పెరగటం వలన ఎగ్ రిలీజ్ అవ్వటము, హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. దాన్ని సెకండ్ స్టేజ్ మనం పెరిమెనోపాజ్ గా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి థర్డ్ స్టేజ్ అండి. ఇది మెనోపాజ్. ఆఫ్టర్ 40 తర్వాత ప్రతి ఉమెన్ లో కూడా కొన్ని కారణాల వలన ఋతుక్రమము సంపూర్ణంగా ఆగిపోతుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వటము, ఎగ్ రిలీజ్ అవ్వటము పూర్తిగా కూడా ఆగిపోతుంది. దాన్నే మనం మెనోపాజ్ అని అంటాము. సో ఈ హార్మోన్ అనేది రకరకాల డిఫరెంట్ లెవెల్స్ లో, డిఫరెంట్ స్టేజ్ లో అందరి ఆడపిల్లలకి ఒకే రకంగా ఉండదండి. కొంతమంది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని బట్టి, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ని బట్టి రకరకాలుగా చేంజ్ వస్తూ ఉంటుంది. ఈ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువైనప్పుడు ఆడపిల్లలు రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా అంటే కనుక ఋతుక్రమం స్టార్ట్ అయ్యే ముందు విపరీతమైన పీరియడ్ పెయిన్స్ రావటము, క్రాంప్స్ స్టార్ట్ అవ్వటము, అలాగే ఓవర్ బ్లీడింగ్ అయిపోవటము, వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, విపరీతమైన హెడేక్ ఉండటము, లోపల వేడి ఆవిర్లు, వాటిని హాట్ ఫ్లషెస్ అని కూడా అంటామండి, ముఖం మీద, అరచేతుల్లో, మెడ మీద విపరీతమైన చెమటలు పట్టడము, వేడెక్కటము, రాత్రి నిద్రలో సడన్ గా స్వెట్టింగ్ వచ్చేయటము, వెజనల్ వచ్చి డ్రైనెస్ అయిపోవటము, ఋతుక్రమం సరిగా రాకపోవటము, టైం టు టైం రాకుండా 2 months కి, 3 months కి, లేకపోతే 6 months కి అట్లా రావటము. అలాగే మన బాడీలో ఉన్న ఇన్నర్ అండ్ అవుటర్ యొక్క టిష్యూస్ ని డ్యామేజ్ చేయటము, చర్మం పొడిబారిపోవటము, జుట్టు రాలటము, వెజనల్ ఇన్ఫెక్షన్స్, మోకాళ్ళ నొప్పులు, లేకపోతే కనుక బాడీలో ఉన్న కీళ్ళని టైట్ అయిపోవటము, ఎముకల్లో ఉన్న డెన్సిటీ తగ్గిపోవటము, అంటే దాన్ని మనం ఆస్టియోపరాసిస్ అని కూడా అంటారండి, తగ్గిపోవటము. అలాగే కనుక ఎక్కువగా మెంటల్ గా, ఎమోషనల్ గా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయండి. కోపం, చిరాకు, డిప్రెషన్ కు, నిరాశగా ఉండటము, బాధగా ఉండటము, నిద్ర పట్టకపోవటము, అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవటము. అలాగే గనక ఆడవారిలో లో లిబిడో, అంటే గనక ల్యాక్ ఆఫ్ ఫిజికల్ డ్రైవ్ లేకుండా ఉండటము, అలాగే వెజనల్ డ్రైనెస్ వచ్చేయటము, మెటబాలిజం రేట్ తగ్గిపోవటము, అప్ అండ్ డౌన్ వల్ల బరువు పెరగటము, హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్, ఇలా చాలా వస్తాయండి. రకరకాల ఇష్యూస్ ఒక ఆడవారిలో ఉండి మరొక ఆడవారిలో ఉండవు. ఒక్కొక్కళ్ళు వేరువేరుగా సఫర్ అవుతూ ఉంటారు. వాటిలో ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా చెప్పుకుంటుంది PCOD, PCOS అనే ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటున్నారు. PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. దీనిలో ఏమంటే కనుక క్వాలిటీ ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఉండటము, అలాగే కనుక హార్మోన్ అసమతుల్యత వలన మగ హార్మోన్ ఎక్కువగా డ్యామేజ్ చేయటం వలన అవాంఛిత, అంటే అన్వాంటెడ్ హెయిర్ అని అంటారు అనమాట. మన గడ్డం మీద గాని, ఆడవారిలో బ్రెస్ట్ మీద కానీ, ఫేస్ మీద కానీ హెయిర్ అనేది వచ్చేయటము. అలాగే PCOS అని అంటారు, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. దీని వల్ల ఏంటంటే కనుక ఓవరీస్ లో విపరీతమైన పెయిన్ రావటము, ఆ ఓవరీస్ లో నీటి బుడగలు, సిస్ట్ ఏర్పడటము, సడన్ గా పట్టు చుట్టూత కొవ్వు పేర్కొనటము, ఫేస్ మీద, వీప్ మీద పింపుల్స్ వచ్చేయటము, సో సడన్లీ వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ అవ్వటము. ఇలా రకరకాల సిస్టమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఫేస్ చేస్తున్నారండి. సో వీటన్నిటికీ కారణము ఈస్ట్రోజన్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవటమే, లేకపోతే హెచ్చు తగ్గులు అవ్వటమే దీనికి ప్రధాన కారణము. అసలు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వలన మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఈస్ట్రోజన్ హార్మోన్ కావాలని అంటారు. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల మనం నష్టాలు తెలుసుకున్నాము, సరిగా లేక్ ఆఫ్ ఈస్ట్రోజన్ వలన. ఈస్ట్రోజన్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలాగో అంటే బ్రెయిన్, బాడీ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కి, మెమరీ ఫంక్షన్ కి, అలాగే ఫిజికల్ డ్రైవ్ అడ్జస్ట్మెంట్ కి, లిబిడోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే లివర్ కి వచ్చేసరికి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కి, రెగ్యులేషన్ కి సపోర్ట్ చేస్తుంది. బోన్స్ స్ట్రెంగ్త్ అండ్ డెన్సిటీకి ఇంక్రీజింగ్ కి సపోర్ట్ చేస్తుంది. యాంటీ ఏజింగ్ గా సపోర్ట్ చేస్తుంది. అలాగే హార్ట్ హెల్త్ లో కొలెస్ట్రాల్ ను ప్రొటెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. బ్రెస్ట్ గ్రోత్ కి, ఫీడింగ్ ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఓవరీస్ లో కూడా టైం టు టైం క్వాలిటీ ఎగ్ రిలీజ్ కి, మెన్స్ట్రుయేషన్ స్టిమ్యులేషన్ కి సపోర్ట్ చేస్తుంది.
యూట్రస్ మంత్లీ ప్రిపరేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా యూట్రస్ ని థిక్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క ఆర్గాను ఇన్నర్ గా ఈస్ట్రోజన్ హార్మోన్ మీద మేజర్ డిపెండ్ అయి ఉందండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క లేడీస్ ప్రాబ్లం ఎదుర్కొనే సమస్యలని, ల్యాక్ ఆఫ్ ఈస్ట్రోజన్ ని మనం చెక్ పెట్టడానికి మనకి హార్మోనల్ మన్నా ప్రోడక్ట్ వచ్చేసరికి లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే కనుక మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యిందో, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు తక్కువగా ఉండటం జరిగిందో, ఎందుకంటే ఉండటం వల్ల ఇన్ని లాభాలు మనకు ఉన్నాయి, ఇన్ని లాభాలను మనం ఎప్పుడైతే కోల్పోయామో ఆటోమేటిక్ గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ పూర్తిగా పడిపోవడం జరిగిందో, దాన్ని మనం హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటాము. ఎందుకంటే లోపల నుంచి ప్రొడ్యూస్ అవటం లేదు కాబట్టి మనం బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ బయట నుంచి కూడా చాలా క్వాలిటీ దీన్ని చూస్ చేసుకొని మరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకు అంటే గనక మనకి తీసుకునే ప్రతి ప్రొడక్ట్ లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ. బయట చాలా రకాలు బయట నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ మీద తీసుకోండి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆ మెడిసిన్ రూపంలో గానీ క్రీమ్స్ రూపంలో గానీ ఇవ్వడం జరుగుతుంది. బట్ అవన్నీ కూడా మనకి పర్మనెంట్ గా కూడా రిజల్ట్ అనేది సపోర్ట్ చేయదు. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తానండి. సో మన దానిలోకి వచ్చేసరికి మన కంపెనీలో మన బెస్ట్ ప్రొడక్ట్ అండ్ ఉమెన్స్ యొక్క హెల్త్ ని, కాన్ఫిడెంట్ ని ఎన్హాన్స్ చేయడానికి డిజైన్ చేయబడిన సప్లిమెంట్ గా చెప్పుకోవచ్చు అంటే లిఫ్ట్ మ్యాక్స్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనే యొక్క కీ బెనిఫిట్స్ ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే ఇది యొక్క టోన్డ్ బ్రెస్ట్ కి, స్కిన్ ఎలాస్టిసిటీకి, అలాగే బ్యాలెన్స్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, వెజనల్ డ్రైనెస్ కి, హార్ట్ ఫ్లెషెస్ ని రెడ్యూస్ చేయడానికి, ఇన్సోమినియా అంటే నిద్రలేమిని రెడ్యూస్ చేయడానికి, లోపల ఉన్న బాడీలో ఉన్న మాయిశ్చర్ ని ఎన్హాన్స్ చేయడానికి, అలాగే కనుక టిష్యూని హెల్తీగా ఉంచడానికి, బ్లడ్ సర్క్యులేషన్ కి, మెంటల్ హెల్త్ కి సూపర్ గా పనిచేస్తుందండి. దీనిలో ఉన్న మనం కనుక మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఈస్ట్రోజీ 100 అనేది హైలీ పేటెంట్ ఇంగ్రీడియంట్ అండి. కన్సిస్ట్ ఆఫ్ మెడిసినల్ హెర్బల్ ప్లాంట్స్, అలాగే కాన్సన్ట్రేటెడ్ పర్షియన్ సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ అండి, అలాగే రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్, అలాగే సాయ్ ఐనోఫ్లేమస్. ఇవన్నీ కూడా మన యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ ని బెటర్ గా కావాల్సినంత మోతాదులో సపోర్ట్ చేయడానికి మనం చాలా సపోర్ట్ అవుతాయి అండి ప్రతి ఉమెన్ కి కూడా. సో ఇది ఎవరైతే తీసుకోవచ్చు, ఉమెన్ అన్న ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు అండి. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, ఎవరైతే ఇంకా ప్రీ మెనోపాజ్ ఉంటుందో, అలాగే ఇంకా బోల్ డెన్సిటీ డౌన్ గా ఉంటుందో, అలాగే స్కిన్ టెక్స్చర్ వచ్చేసరికి మాయిశ్చర్ లేకుండా ఉంటుందో, ప్రతి ఉమెన్ అన్న ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు అండి. ఇది ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నేను నా విషయం గురించి చెప్పుకోవచ్చు అండి, నా పర్సనల్ రిజల్ట్ చెప్పుకోవచ్చు. నేను కొన్ని ఇయర్స్ నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో చాలా సఫర్ అవడం జరుగుతుంది. ఎన్నో డాక్టర్ ని కన్సల్ట్ అవడం జరిగింది, ఎన్నో గైనక్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాను నేను. వాడు నాకు ఓవరాల్ గా బయట నుంచి నాకు ఒక మెడిసిన్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. అది నేను తీసుకున్న ఒక 1 week to 10 days లోనే నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మెడిసిన్ ఫార్మ్ ఇచ్చారు అంటే సింథటిక్, అది దాని వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేయటము, విపరీతమైన స్వెల్లింగ్, వాపులు వచ్చేయటము, ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వటము, ఇలా నేను చాలా రకాల వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానండి. అలాగే కనుక ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉండేదాన్ని, నేను అబ్బా మెడిసిన్ యూజ్ చేయాలంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఫుడ్ తీసుకుంటున్నాను నాకు తెలిసి బయట, బట్ నేను బయట ఫుడ్ తీసుకున్నా కూడా డైలీ తీసుకునే ఫుడ్ లో కూడా నా బాడీకి కావాల్సినంత క్వాలిటీ ఈస్ట్రోజన్ అనేది నాకు దొరకలేదు. ఇంకా ఎక్కడ దొరికితే బాగుంటుంది అనే ఈ సర్చింగ్ లో, ఈ ప్రయత్నంలో నాకు 1 month బ్యాక్ మా బావగారి వల్ల నాకు ఈ న్యూట్రిషన్, ఈ సప్లిమెంటేషన్ నాకు పరిచయం అయిందండి. నేను 1 month నుంచి లిఫ్ట్ మ్యాక్స్ అనేది తీసుకుంటున్నాను. నాలో అయితే మేజర్ చేంజెస్ వచ్చినాయి, చాలా అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. యాక్టివ్ లెవెల్స్ లోను, డైలీ నేను చూసుకునే ప్రతి స్కెడ్యూల్ లోను, అలాగే క్వాలిటీ స్లీప్ లోను, నా లోపల ఇన్నర్ గా ఉన్న చేంజెస్ లోను చాలా చాలా చేంజెస్ వచ్చినాయండి. సో ఇది నాకనే కాకుండా నేను మా ఇంట్లో మదర్ ఏజ్ వచ్చి 62 years అండి. మా మదర్ కూడా ఇస్తున్నానండి నేను లిఫ్ట్ మ్యాక్స్. మా మదర్ ఆల్రెడీ మెనోపాజ్ స్టేజ్, అంటే ఆల్మోస్ట్ ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా
మా మదర్ నేను ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఎవరు ఎట్లా వాడుకోవచ్చు, ఆడవాళ్ళని ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు అండి. డైలీ ఒక 1 సాచెట్ వచ్చేసరికి విత్ మీల్తో ప్రతిరోజు తీసుకోవటం వలన చాలా హెల్తీగా ఉంటాము. డైలీ మనకు కావాల్సిన ఈస్ట్రోజన్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రీమెనోపాజ్ లేక పెరిమెనోపాజ్ అనేవాళ్ళు, అంటే కనుక 40 దగ్గరలో ఉన్నవాళ్ళు, ఋతుక్రమం ఆగడానికి ముందు 3 to 5 years ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ 2 సాచెట్స్ కనుక విత్ మీల్ తో తీసుకున్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. సో నా తరపున రిజల్ట్ అదండి. అలాగే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఆడవాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఇది చెప్పుకుంటే సిగ్గుపడుతూ, నేను నిన్న కూడా ఒక మేడం ని కన్సల్ట్ అయ్యా. నేను ఇలా చెప్పుకోవడానికి ప్రాబ్లమ్స్ అన్ని నాకు ఉన్నాయండి, నాకు బ్రెస్ట్ కూడా ఫామ్ అవ్వట్లేదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా ఏజ్ వచ్చి చిన్న ఏజే, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎవరు చెప్పుకోవాలో కూడా నాకు తెలియటం లేదు, నాకు ఇలా హార్ట్ ఫ్లెషెస్ ఇవన్నీ వస్తున్నాయి, నేనేం చేయాలని చెప్పి నన్ను అడగటం జరిగింది. ఆమెకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నారండి. ఇది సిగ్గుపడే విషయం అయితే కాదు. ఆడపిల్ల అనిన తర్వాత ఈ ఋతుక్రమం అనేది లేకపోతే కనుక రీప్రొడక్షన్ అనేది, పునరుత్పత్తి అనేది ప్రతి ఒక్కటి కూడా, మెనోపాజ్ అనేది కామన్ స్టేజెస్. ఇవన్నీ కూడా కొంతమంది మగవారికి తెలుస్తుంది, కొంతమంది మగవారికి తెలియదండి. మనం చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నావు, మన పేరెంట్స్, మన మదర్స్ కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మన సిస్టర్ ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మన డాటర్స్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అప్ అండ్ డౌన్స్ వల్ల ఇలా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి, ఈ టైంలో మనం వాళ్ళు ఎలా ఉండాలి, ఈ టైంలో వాళ్ళకి మంచి న్యూట్రిషన్ మనం ఎట్లా అందించాలి, మంచి సప్లిమెంట్ ఎట్లా అందించాలనేది అది వాళ్ళు స్వయంగా తెలుసుకోవడంతో పాటు మన ఇంట్లో షేర్ చేసుకోవటం వలన హెల్తీ రిలేషన్స్ కూడా మెయింటైన్ అవడం జరుగుతుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో, ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ సపోర్ట్ తీసుకుంటాం, మనం లిఫ్ట్ మ్యాక్ సపోర్ట్ తీసుకుంటామో, మనం ఆటోమేటిక్ గా హెల్తీ రిలేషన్ గుడ్ గా మెయింటైన్ అవడం జరుగుతుందండి. నేను అలాగే ఈ ప్రాసెస్ లో ఒక గైనిక్ డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. మేడం నేను ఇట్లా యూజ్ చేస్తున్నాను, ఇట్లా సప్లిమెంట్ ఉంది, నాకు బాగా నచ్చింది మేడం, ఒకసారి మీరు చూసి చెప్పండి అని చెప్పి నేను ఆమె దగ్గర తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది. ఆమె చూశారు, లేదు జ్యోతి చాలా బాగుంది, దీనిలో వచ్చేసరికి ఈస్ట్రోజన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని కూడా పేటెంట్ అయిన అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు, నేను కూడా ఇస్తున్నాను, బట్ సప్లిమెంట్ ఫామ్ లో కూడా నాకు ఇది బాగా నచ్చింది, నేను ఈ చేంజెస్ కూడా చూశాను, ఎవరైతే నాకు ట్రీట్మెంట్ చేశారో డాక్టర్ ఆమె దగ్గరికే వెళ్ళాను, నేను నీ రిజల్ట్ కూడా నేను చూశాను, నీ ఫేస్ లో కనిపిస్తుంది అది, సో నాకు తెలిసిన వాళ్ళకు నేను రికమెండ్ చేస్తానని చెప్పడం జరిగిందండి. నాకు తెలిసి మన ఇంట్లో ప్రతి తల్లికి, ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి, వైఫ్ అవ్వచ్చు, డాటర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇది లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఒక గ్రేట్ సప్లిమెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవాలి. ఋతుక్రమం వచ్చిన దగ్గర నుంచి 60-70 years ఎవరన్నా యూజ్ చేసుకోవాలి. మా మదర్ కొంటే పెయిన్స్ కూడా ఆటోమేటిక్ గా కొంచెం గ్రాడ్యువల్ గా తగ్గట్టు నేను చూసొచ్చాను. అలాగే మా సిస్టర్ మొన్న బర్త్డే అయితే కనుక అందరు బర్త్డే గిఫ్ట్లు తీసుకెళ్తారు కదండి, నేనైతే కనుక లిఫ్ట్ మ్యాక్స్ గిఫ్ట్ గా ఇచ్చాను. తనకి 15 years నుంచి యూజ్ చేస్తున్నారు. తను చాలా గ్రేట్ఫుల్ గా, గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవుతున్నారు. సో దిస్ ఇస్ మై సెల్ఫ్ అంటే ఇది నా రిజల్ట్. సో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు చెప్పండి. ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గటం పెరగటం అనేది జస్ట్ న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇది ఒకటి కూడా తెచ్చుకొని ఈ లిఫ్ట్ మ్యాక్స్ సపోర్ట్ తీసుకున్నప్పుడు చాలా హెల్దీగా, యాక్టివ్ గా, కాన్ఫిడెంట్ గా మీరు ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ లీడర్స్ అండి.